రైతు డెస్కం ఏర్పాటు చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు వ్యతిరేక విధానాలతో కర్షకులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించబోమన్న ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నదాతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని కవిత స్పష్టం చేశారు. వారు చెప్పింది ఏంటంటే మేము ఖచ్చితంగా 24 గంటలు రైతులకు కరెంట్ ఇస్తాము, మీటర్లు పెట్టమని చెప్పినారు. చిట్ చాట్లో చెప్పడంతోనే అనుమానం ప్రారంభమైంది. సడన్గా నిన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 3 రోజుల కింద ఒక జీవో ఇచ్చింది. ఇండియాలో తయారయ్యే బ్యాటరీలు ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే ఇక్కడ సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలి అని చెప్పి ఒక జీవో ఇచ్చి కరెక్ట్ 5 రోజులు టైం ఇచ్చింది. జూన్ 1 నుంచి అమలవుతుందని చెప్తుంది. అంటే ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే రైతులు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఈ దేశంలో బిల్ ఆగిపోయిందో దాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి చేస్తున్నాయి. అక్కడ వాళ్ళేమో ఒక్కొక్కటి జీవో మార్చుకుంటూ రిన్యూవబుల్ ఎనర్జీస్లో మార్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో దానికి తగ్గట్టుగా ముందే డిస్కామ్లు ఏర్పాటు చేసి ప్రైవేటైజేషన్కి తొవ్వలు తెరుస్తూ ఉన్నారు.